మనిషిని డబ్బు కోసం అమ్మితే, బలవంతంగా పనిచేయిస్తే ఇది క్రైమ్ మాత్రమే కాదు, ఇది కాన్స్టిట్యూషన్ వైలేషన్. దీనిని పూర్తిగా నిషేధించే ఆర్టికల్ 23. ఆర్టికల్ 23 ప్రకారం మనుషుల అక్రమ రవాణా, బలవంతపు పని, పిల్లలతో లేదా బలహీనులతో దోపిడీ ఇవన్నీ సంపూర్ణ నిషేధం. హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే మనుషులను అమ్మడం, కొనడం లేదా మోసం చేసి దోపిడీ చేయడం. లేబర్, సెక్స్ ట్రేడ్, డొమెస్టిక్ వర్క్ అన్నీ ఇందులోకే వస్తాయి. డబ్బు లేకుండా పని చేయమంటే లేదా భయపెట్టి పని చేయిస్తే అది ఫోర్స్డ్ లేబర్. బెగర్ అనే పద్ధతి ఆర్టికల్ 23 వల్ల ఇల్లీగల్ అయింది. పేదరికం ఉన్నా బలవంతంగా పని చేయించడం తప్పే. ఆర్టికల్ 23 చెప్తుంది, సమ్మతి లేకపోతే అది దోపిడీ. ఒక విషయం గుర్తుంచుకోండి, స్టేట్ పబ్లిక్ పర్పస్ కోసం కంపల్సరీ సర్వీస్ అడిగితే డిస్క్రిమినేషన్ లేకుండా ఉండాలి. ఉదాహరణకి డిజాస్టర్ డ్యూటీ లాగా. ఈరోజు కూడా చైల్డ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్, బాండెడ్ లేబర్ ఇవన్నీ ఆర్టికల్ 23 వల్ల క్వశ్చన్ చేయగలుగుతున్నాం. ఆర్టికల్ 23 ఒక సింపుల్ మెసేజ్ ఇస్తుంది, మనిషి వస్తువు కాదు, శ్రమ అమ్మకానికి కాదు, గౌరవం రాజ్యాంగ హక్కు.